రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా కవిత గారు లిక్కర్ మాఫియాలో ఒక అరెస్ట్ అయ్యారన్న వార్తలు అయితే మనకు అందరికీ తెలిసిందే. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఇప్పుడు రెండున్నరేళ్ళుగా సాగేస్తున్నారు. ముందేమో సాక్ష్యం అన్నారు, 2 ఏళ్ల క్రితం సాక్ష్యంగా ఈవిడ పేరు తీశారు. ఆ తర్వాత సంవత్సరానికి అనుమానితురాలు అన్నారు, ఇప్పుడు నిందితురాలు అంటున్నారు. సో ఏమిటి ఆ అమ్మాయి ఏదో రకంగా ఈ పొలిటికల్ గేమ్గా కనపడుతుంది తప్పితే నిజంగా తప్పేదని జరుగుంటే ఈ 2.5 ఏళ్ళు ఎందుకు 2.5 ఏళ్ళు ఎందుకు పట్టాలని? అంటే ఏదో ఎట్లాగొట్లాగో ఏదో సాక్ష్యాలు దొంగతోటి వాడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్న వాళ్ళు అప్రూవర్గా మారారట. వాళ్ళు ఎందుకు చెప్పారట, వాళ్ళు ఈవిడే కారకురాలు అని చెప్పారట, ఈవిడే మీడియేటర్గా ఉందని చెప్పారట. కనుక వాడు అసలు రిమాండ్లో ఉన్నాడంటే వాడు దొంగ చెప్పిన సాక్ష్యాన్ని వాడు తప్పించుకుంటానికి అప్రూవర్గా వాడిని తప్పించుకుంటానికి నేను కాదు ఇదిగోని ఎవరి మీద చేయి చూపిస్తే వాళ్ళు ఆ సాక్ష్యాన్ని అడ్డు పెట్టుకుని దానికి ఎంత వ్యాలిడిటీ ఉంటుంది? ఒక రిమాండ్ ఖైదీ ఇచ్చే సాక్ష్యానికి ఏం వ్యాలిడిటీ ఉంటుంది? అది పట్టుకుని అరెస్ట్ అంటారు. ఈ ఒక పొలిటికల్ గేమ్ అంటే బీఆర్ఎస్ని ఎట్లాగైనా తొక్కేయాలి. ఈ రీజనల్ పార్టీ అనేది ఉండకూడదు. ఈ కాంగ్రెస్కి బీజేపీకి ఇద్దరికి కూడా 2 జాతీయ పార్టీలకి ఈ 2 జాతీయ పార్టీలు ఈ విషయంలో ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా. ఎందుకంటే వాళ్ళకి జాతీయ పార్టీ నువ్వో నేను అంతే, ఈ రీజనల్ పార్టీలు ఉండకూడదు. అందుకని ప్రతి స్టేట్లోనూ తమిళనాడులో డిఎంకేని, అక్కడ మమతా బెనర్జీ ఏ స్టేట్లో వచ్చే రీజనల్ పార్టీని వెంటాడటమే. రీజనల్ పార్టీలు ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, ప్రాంతీయ నాయకులు ఉండకూడదు. ఎంతసేపు ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉండాలి, పార్టీలు వాళ్ళ చేతిలో ఉండాలి, అధికారులు వాళ్ళ చేతిలో, ఇక్కడ మిగతా ప్రాంతీయం అంతా కూడా వాళ్ళ దగ్గర సామంతులాగా ఉండాలి. ఈ దౌర్భాగ్యపు ఆలోచన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే నిజంగా ఉంటే 2.5 ఏళ్ళు ఎందుకు పడుతుంది? అంటే ఎట్లా ఇరికించాలని ఎతుకుతున్నారు సోర్సెస్, ఎతికి ఎట్లా అది పట్టుకు వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఇంకోటి చెప్పాడు, వెంకయ్య చెప్పాడు, ఇంకోటి అని చెప్పేసి అలా సోర్సెస్ లాగి ఇరికిస్తుంది 2.5 ఏళ్ళు. ఇది ఒక పెద్ద డ్రామా, పొలిటికల్ డ్రామా అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే ఇది అంతా ఒక మైండ్ గేమ్ ఆడారు, కావాలని ఇదంతా చేశారు అని అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఈ విషయంలో తోడు దొంగలు. వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకి రీజనల్ పార్టీలు ఉండకూడదు. ఎలాగోలా బీఆర్ఎస్ నొక్కేయాలి. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ నొక్కేస్తే, బీఆర్ఎస్ పరువు తీసేస్తే పంచుకోవచ్చు మన ద్రోహ. మధ్యలో బీఆర్ఎస్ ఏంటి, ఈ రీజనల్ పార్టీకి ఎందుకు మనం ఇవ్వాలి? ఎప్పుడైతే కేసీఆర్ గారు నేషనల్ లీడర్గా ఎదుగుతున్నారో, నేషనల్ లీడర్గా వెళ్ళడానికి అడుగు ముందే వేశారో వీళ్ళు భరించలేకపోతున్నారు. భరించలేక అప్పటి నుంచి మొదలైంది ఈయన మీద దాడి. ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఇద్దరు కలిసి ఎట్లాగొట్లా బీఆర్ఎస్ తొక్కిచ్చేస్తే ఈ రాబోయే ఎన్నికల్లో, లేకపోతే నిన్న అనౌన్స్మెంటు, అంతకు ముందు రోజు అరెస్టు. ఇన్ని రోజులు ఏంటి, కరెక్ట్గా ఎలక్షన్ అనౌన్స్ చేయబోయే ముందు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం. అది శుక్రవారం టికెట్లన్నీ బుక్ చేసుకుని ఆల్రెడీ 8:45కి ముందే అక్కడ 19వ తారీఖు కోర్టు, సుప్రీంకోర్టులో కేసు ఉంది. 2 సార్లు అటెండ్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నాం. ఏమని, ఇలాగ ఆడవాళ్ళని విచారించే విధానం ఇది కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రావటం, మా ఇంట్లో విచారించాలి, అంతేగాని మాట వెళ్తే రాకూడదు. కేసు వేసాం. కేసు వేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు మొన్న వాయిదా ఇచ్చింది. వాయిదా 19వ తారీఖు ఇచ్చింది, అంటే రేపటికి ఇచ్చింది వాయిదా. ఈ 2-3 రోజులు ఏం కొంపనికిందని, ఈ 2-3 రోజులు ఏంటనే పైగా వీళ్ళు సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారు, ఆ తీర్పు వచ్చేదాకా కూడా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమని. దాన్ని వైలేట్ చేశారు. ట్రాన్సిట్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అనుమానితులు, ఖైదీలో ఎవరైనా తీసుకెళ్లాలంటే ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసి ఈ స్టేట్ యొక్క ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మరో స్టేట్కి తీసుకెళ్ళాలి. ఇది రూలు, చట్టము. అది కూడా అతిక్రమించి ట్రాన్సిట్ లేదు. అది అడిగితే కేటీఆర్ గారు ట్రాన్సిట్ ఆర్డర్ ఉందా అంటే అది మీరు ఢిల్లీలో వచ్చి అడుక్కోండి అంటాడు. అంత హబ్బావంతో చెప్తారు. అంటే వెనకాల వాళ్ళకి బలమైన సపోర్టు
గవర్నమెంట్ నుంచి ఉంది, బీజేపీ సపోర్ట్, హోమ్ మినిస్టర్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కనుక మీరు ఇష్టం ఎట్లయినా చేయండి, అరెస్ట్ చేయండి, లోపల పెట్టండి, రూల్స్ చట్టం అయినా మేము చూసు మీ వెనకాల మేము ఉన్నాలే అని భరోసా లేకపోతే ఒక ఆఫీసర్ అంత తలబిరుసుగా మాట్లాడు కదా, తలబిరుసుగా ఢిల్లీకి వచ్చి కనుక్కోండి అంటాడు. ఏమిటే ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా నువ్వు ఎలా తీసుకెళ్తావు అడిగితే చెప్పాలి కదా, ఇదిగో అయినా ట్రాన్సిట్ ఆర్డర్ మా దగ్గర లేకపోతే మేము ఈ కారణం చేసి తీసుకెళ్తున్నాం, లేకపోతే ఈ చట్టం తీసుకెళ్తున్నాం చెప్పాలిగా, మీరు ఢిల్లీకి వచ్చి అడుక్కోండి అంటాడు. సో కోర్టు ఇచ్చేది టైము, ఈ 2 రోజులు ఈ 18వ తారీఖు లోపుకి ఏమిటంటే అంత కంగారు ఎందుకు? ఆ కంగారు ఎలాగోలా ఏదో చేసేసి పెట్టేయాలి జైల్లో. వైలేషన్ ఆఫ్ కోర్టుకు మీరే ఇచ్చారు హామీ, సుప్రీంకోర్టుకి. ఆ హామీని ఉల్లంఘిస్తారా? మీరు ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా తీసుకెళ్తారా? అదేమంటే తలబిరు సమాధానం. ఈ తలబిరు సమాధానాలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? వెనకాల బ్యాక్గ్రౌండ్. అందుకని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై చేస్తున్న కార్యక్రమాలు మన స్టేటే కాదు అన్ని స్టేట్లో కూడా ఈ రీజనల్ పార్టీని నొక్కేయటం, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం, ఇది ఈ 2 పార్టీలు. అందుకనే ఈ విషయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఈ రీజనల్ పార్టీ నొక్కేయటం, రీజనల్ నాయకుల్ని, ప్రాంతీయ నాయకులను తొక్కేయటంలో ఇద్దరు ఒకరికొకళ్ళు సమర్థించుకుంటారు, తప్పు పట్టుకోరు. మిగతా విషయాల్లో తప్పు పట్టుకుంటారు ఒకళ్ళు. కానీ ఈ విషయంలో ఒకటే, ప్రాంతీయ పార్టీని తొక్కేయాలి, ప్రాంతీయ నాయకులు. ఇది వాళ్ళది కాదమ్మా ఈ దేశంలో. అంటే ఎదుటి వాళ్ళని తొక్కేయడం కోసం పార్టీలు కుమ్మక్క అయిపోతారు అని అంటారు. అంటే ఎంత పడకపోయినా సరే ఒకళ్ళని తొక్కేయడం కోసం కుమ్మక్క అయిపోతారు అంటారు. ఒకళ్ళు దానికోసం శుభ్రంగా కుమ్మక్క అయిపోతారు. ఇక్కడ ఇది ఇప్పటిది కాదు, సౌత్ ఇండియా నుంచి ఏ నాయకుడిని పెరగనివ్వరమ్మా నార్త్లో. అది ఇవాళది కాదు. ఆనాడు సంజీవ్ రెడ్డి గారి విషయం కాడ నుంచి చరిత్ర తీసుకుంటే, సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి స్పీకర్ దాకా రాష్ట్రపతి తేవడానికి ఎన్ని అవమానాలు, ఇందిరాగాంధీ ఆయన ఎలా అవమానించిందని అందరికీ తెలుసు. అలాగే అన్నాదురై, సిఎన్ అన్నాదురై తమిళనాడు చీఫ్ మినిస్టర్, కామరాజ్ గారు తమిళనాడు ప్రముఖ లీడరు, పివి నరసింహరావు గారు, ఇవాళ కేసీఆర్ గారు, ఎవరు కూడా ఈ సౌత్ ఇండియా నుంచి అలా ఎమర్జ్ అయ్యి ఒక నేషనల్ లెవెల్ లీడర్ అవుతున్నారు అంటే వాళ్ళ కళ్ళు గెడతాయి నార్త్ ఇండియాలో. వాళ్ళు కళ్ళు కనుక ఏదో ఒక రకంగా అప్రతిష్ట పాలు చేయటం, వాళ్ళు నొక్కేయటమే చేస్తారు. అలాగే చేసుకుంటూ వచ్చారు. ఇవి ఎన్నాళ్ళు ఒక్కొక్కళ్ళు అయింది. ఇవాళ కేసీఆర్ గారు జాతీయ నాయకుడికి ఎదుగుతున్నాడు, ఆ అడుగు వేశాడు, అంతే కళ్ళు గుట్టినాయి వీళ్ళకి, నొక్కేయాలి అంతే. నొక్కే విషయంలో ఇద్దరు ఒకటే, జాతీయ పార్టీలు 2 కుమ్మకైపోవటం, అదే జరుగుతుంది. మేము పక్కా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాము, అందుకే మేము ఉన్న పలంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసాము అన్న వార్తలు కూడా అంటున్నారు వాళ్ళు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు అది ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయమ్మా? సాక్ష్యాధారాలు దొంగ చెప్పిన సాక్ష్యం. ఆల్రెడీ రిమాండ్లో ఉన్న ఒక దొంగ పెళ్ళై వాడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉన్నవాడు రిమాండ్లో ఉన్న దోషి వాడేదో చెప్పాడు, అది నిజమంటే ఎట్లా? వాడు రిమాండ్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నవాడిని మీరు వాడేదో అప్రూవర్ అయ్యారు, వాడేదో కొన్ని విషయాలు చెప్పాడు అంటే ఒక దొంగ చెప్పే విషయాలు మీరు సాక్ష్యాలు గాను అవి 100% నిజాలు కానీ ఎలా పరిగణిస్తారు? దొంగే. వాడిని తప్పించుకోవడానికి 100 పేర్లు చెప్తాడు. వాడు తప్పించుకోవడానికి వేసి నాకు సంబంధం లేదంటే అది కొని చేతులు చూపిస్తాడు, వాళ్ళ మీద చేతులు చూపిస్తాడు. అది కోర్టులో తేలాలి. వాడు చెప్పింది ఎంతవరకు నిజమే. ఈ లోపల మీరు దోషి అని కన్ఫర్మ్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఎవడో ఒక దొంగ చెప్పిన సాక్ష్యాన్ని తీసుకుని మీకు దోషి చెప్పేస్తారా? కదా, ఇది అబ్జర్వ్. అసలు వింటానికి కూడా అసహ్యంగా ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలంటే అప్రూవర్గా మారిన దోషి ఆ పెళ్ళయ్య చెప్పాడు, లేదా ఇంకొక అన్నయ్య చెప్పాడని. వాళ్ళెవరు బయట ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళ నీతిపరులుగా, వాళ్ళు ఆల్రెడీ అవినీతిపరులుగా దోషులయ్యి జైల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పింది సాక్ష్యాలు, వాళ్ళు చెప్పింది ఆధారాలు అంటే ఎటా? ఇక వింటానికి కూడా అసహ్యంగా లేదు. ఇవన్నీ రాజకీయంగా ఎత్తుగడలు అంతే. 6 నెలల వరకు కవిత జైలు నుంచి బయటకు వచ్చేది ఛాన్సే లేదు, మినిమం ఒక 6 నెలల వరకు ఆమె శిక్ష పడేటట్టు చూస్తామని అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే అట్లా కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా జరిగేదేనా అంటారా? చేసినా చేయొచ్చమ్మా. దుర్మార్గపు ఈ లక్ష్యాలు, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ లక్ష్యంలో ఈ మాటను పెట్టుకుని లబ్ధి పొందటానికి ఎన్నికలు అయిపోయేదాకా మే కదా రిపోర్ట్స్. సో ఈ 3 నెలలు, ఇంకా 3 నెలలు ఈ లబ్ధి పొందేదాకా ఇది పెట్టుకునే ఇదిగో దోషులు
అని ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కల్పించి లబ్ధి పొందడానికి చేస్తారు. చేయగలిగిన దుర్మార్గులే వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఎలా ఉందంటే వాళ్ళ పార్టీలో ఉంటే నీతిపరులు. సుజనా చౌదరి అతని మీద కేసులు, అతని మీద అన్నీ వీళ్ళే పెట్టారు, వీళ్ళ పార్టీ నుంచే పెట్టారు. అతను బీజేపీలో చేరగానే శుద్ధపూస అయిపోయాడు. అజిత్ పవార్ అతని మీద వీళ్ళే కేసులు పెట్టారు, వీళ్ళే అవినీతి పరులు అన్నారు, ప్రెస్ మీట్లు పెట్టారు, రికార్డ్స్ సబ్మిట్ చేశారు. ఆయన వీళ్ళతోటి కలయికగానే శుద్ధపూస అయిపోయాడు. అసలు బిశ్వాస్ అస్సాం చీఫ్ మినిస్టర్, అతని మీద వీళ్ళు కేసులు పెట్టారు. అది అతని పార్టీ మారి వీళ్ళ పార్టీలోకి రాగానే సీఎం అయిపోయాడు కేసులు. సో మీరు మా దగ్గర ఉంటే మా అండ, మీరు మాకు ఎదురైతే మీకు జైలు, కేసు. ఇది వాళ్ళ సిద్ధాంతం. అదే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, అందరిని బెదిరిస్తున్నారు. రండి కాంగ్రెస్లోకి వచ్చేయండి, లేదా మీ మీద కేసులు. కాంగ్రెస్కి వచ్చేయండి, లేదా అదే బెదిరింపులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఈ కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల యొక్క లక్షణాలు ఇవి. వాళ్ళ చేతుల్లో ఉంటాయి సంస్థలు. ఆ సంస్థల్ని విస్తృతంగా వాడుకుంటాం. అధికారం మా చేతిలో ఉంది, మాకు రండి, మా దగ్గర కూర్చోండి, లేదంటే జైల్లో కూర్చోండి. అదే ఎందుకమ్మా పచ్చిగా నిన్నటిదాకా వీళ్ళు దొంగ మీ బెంగళూరు ఎమ్మెల్యేకు ఏమైంది, 7.5 కోట్లు కళ్ళకనపడు. అతను ఏమైంది, కేసు ఏమైంది, అతని మీద ఏమైంది? సదానంద గౌడ కర్ణాటక, ఆయన కొడుకు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏమైంది ఆ కేసు? రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, క్యాష్ తోటి. కెమెరాలు అందరూ చూశారు, రెడ్ హ్యాండెడ్గా క్యాష్ తోటి దొరికాడు. ఏమైంది ఆ కేసు? అయ్యేందుకు ముందుకెళ్ళవు? దీనికి ఎవరో సాక్ష్యం, ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు, ఆ దొంగ అప్రూవర్గా మారాడు, వాడు సాక్ష్యం చెప్పాడు అని అంటున్నారే. అసలు ఏ సాక్ష్యం అవసరం? కళ్ళ కనబడుతుంది వీడియోలో. రేవంత్ రెడ్డిది ఎందుకు మరి కేసు ఇంతవరకు ముందుకు సాగట్లా, ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఇవన్నీ అంటే నువ్వు నా దగ్గర ఉంటే నువ్వు సేఫ్. ఇప్పుడు మేమిద్దరు కేంద్రం వాళ్ళం కనుక ఒకళ్ళొకరు సహకారం. రేవంత్ రెడ్డి విషయంలో సహకారం బీజేపీ, అతను అరెస్ట్ చేయకుండా. ఎందుకంటే రాజకీయ అపోజిషన్ అయినా జాతీయ పార్టీలో మనం నువ్వు నేను ఉండాలి అంతే. నువ్వు నేను పోటాడుకుంటాం, నువ్వు నేను సీట్లు పంచుకుంటాం. అందుకని రీజనల్ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అంటే రానున్న ఎలక్షన్స్లోని వీళ్ళ పార్టీలోకి అందులో ఉన్న నాయకుల్ని లాక్కోవడం కోసం ఆడుతున్న గేమ్ ఇదంతా అని అంటున్నారా మీరు? 100 రూపాయలు దేశమంతా జరుగుతుంది. దేశమంతా చేస్తున్న డ్రామా ఇదే. దేశమంతా వీళ్ళకి బలం లేని చోటల్లా ఇలాంటి యాక్షన్లు తీసుకుని ఇతర పార్టీలో ఉన్న బలవంతులు లాక్కుంటామే. ఇదే పార్టీ దేశవ్యాప్తంగా ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్న దౌర్భాగ్యపు రాజకీయ క్రీడ ఇది.